ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఈ సమయంలో మీది జగన్మాత పాత్ర అంటున్నారు. జగత్పిత అంటే అందరికీ కూడా జగన్మాతగా అయ్యి మీరు ఏంటి తల్లిగా పాలన చేయాలి అంటున్నారు పరమాత్మ. అలాగే చిన్న పెద్ద అని ఆలోచించడం కాదు, ఇది పురుషార్థి సమయము. ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారన్నమాట. నేను చిన్నదాన్ని, ఇలానే ఉంటాను, పెద్దవాళ్ళు వాళ్ళు చేయాలి, నేను చేయను అని కూర్చోడం కాదు అంటున్నారు పరమాత్మ. అంటే ఇక్కడ ఇది పురుషార్థ సమయం అన్నమాట. ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు. చిన్న పెద్దని ఆలోచించడం కాదు అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈ సమయంలో మీ అందరిది జగన్మాత, జగత్పిత లేదా మాస్టర్ రచయిత స్థితి కనుక రచయిత యొక్క ప్రతి సంకల్పం లేదా వృత్తి యొక్క తరంగాల రచనలో స్వతహాగానే వచ్చేస్తాయి. అందువలన వర్తమాన సమయంలో నేను ఏదైతే కర్మ చేస్తానో అది చూసి అందరూ చేస్తారు. కేవలం ఈ ధ్యాస పెట్టుకోవడమే కాదు, కానీ దాంతోపాటు నేను ఏ సంకల్పం చేస్తానో, నా వృత్తి ఎలా ఉంటుందో, వాయుమండలంలో లేదా ఇతర ఆత్మలకు అలాంటి తరంగాలు వ్యాపిస్తాయనే ఈ స్లోగన్ కూడా స్మృతిలో ఉంచుకోవడం అవసరము. మన వృత్తి యొక్క వైబ్రేషను వ్యాపిస్తుందన్నమాట. ఇది మాత్రం ఈ తరంగాలు వ్యాపిస్తాయని స్లోగన్ స్మృతిలో ఉంచుకోండి. లేకపోతే రచయితలైన మీ యొక్క రచన బలహీనంగా అంటే తక్కువ పదవి పొందేవారుగా అయిపోతారు. రచయిత యొక్క రూపం రచనలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందువలన ఇప్పుడు మీ బలహీన సంకల్పాలను కూడా సమర్థవంతంగా తయారు చేసుకోండి. సంకల్పంతో సృష్టిని రచించారు అని మహిమ ఉంది. అది ఈ సమయం యొక్క మహిమే. ఎలాంటి సంకల్పమో అలాంటి మీ రచన రచించడానికి నిమిత్తం అవుతారు. అందువలన ప్రతి నక్షత్రంలో వేరువేరు ప్రపంచం ఉందని చెప్తారు. అనేక ఆత్మలకి నేను ఆధారమని స్మృతిలో ఉంచుకుంటూ నడుస్తున్నారా? అనేక ఆత్మలకు నేను ఆధారమని, లేక ఇది బాబ్దాదా పనా, మీ పనియా, లేక బాబ్దాదా పనియా? ప్రాలబ్ధం పొందేవారు పురుషార్థం చేయాలా, లేక బాబా చేయాలా? ప్రాలబ్ధం పొందేవారే కదా చేయాలి. తీసుకోవడంలో కొంచెం కూడా తక్కువ చేసుకోకూడదు అనుకుంటున్నారు, లేదా తీసుకునే సమయంలో ఎవరితోనో తక్కువగా భావించడం లేదు, నాకు కూడా అధికారం ఉందనుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి విషయాన్ని చేయడంలో కూడా మిమ్మల్ని మీరు అధికారిగా భావిస్తున్నారా? లేక చేసే సమయంలో మేము చిన్నవాళ్ళమి, ఇది పెద్దవాళ్ళ పని అని అనుకుంటున్నారా? తీసుకునే సమయంలో అయితే చిన్నవాళ్ళమైనా మేము తక్కువ కాదు అంటున్నారు. మరి చిన్నవారికి కూడా అన్ని అధికారాలు కావాలనుకుంటున్నారు కదా. చిన్నవారిని కూడా పెద్దగా భావించాలా, లేక తయారవ్వాలా? బాబా అడుగుతున్నారు. ఏది చేస్తారో అది పొందుతారా, లేక ఏది ఆలోచిస్తారో అది పొందుతారా? బాబా అడుగుతున్నారు. ఏది చేస్తారో అది పొందుతారా, లేదంటే ఏది ఆలోచిస్తారో అది పొందుతారా? చేస్తే కదా పొందుతాం. అందుకు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాదు, ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు అంటున్నారు పరమాత్మ. నియమం ఏమిటి? ఆలోచించడం, మాట్లాడడం, మరి చేయడం, ఈ 3 ఒకేలా సమానంగా తయారు చేసుకోండి. ఆలోచించడం మరి మాట్లాడడం చాలా గొప్పగా, చేయడం ఏమీ లేదు. ఆలోచించడం, మాట్లాడడం చాలా గొప్పగా ఉంటది, చేయడం ఏమీ లేదు.
ఇలాంటి వారు ఆలోచిస్తూ మరి మాట్లాడుతూనే సమయం అంతా గడిపిస్తారు. చేయడం ద్వారా ఏదైతే పొందాలో అది వారు పొందలేరు. స్వయాన్ని శ్రేష్ఠ పదవి నుంచి వంచితం చేసుకుంటారు. తమ రచనను కూడా వంచితం చేస్తారు. అందువలన చెప్పడం తక్కువ, చేయడం ఎక్కువ ఉండాలి. శ్రమ చేసి పొందుతాననే లక్ష్యం సదా గుర్తుపెట్టుకోండి. నన్ను కూడా మహిరథిగా లేదా సేవదారుగా భావించాలి. నాకు కూడా అధికారం ఇవ్వాలి. స్నేహం లేదా సహయోగం ఇవ్వాలి. ఇవన్నీ అడిగే వస్తువులు కాదు, అడిగే విషయాలు కాదు. శ్రేష్ఠ కర్మ, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ సంకల్పానికి సిద్ధి రూపంలో ఈ అన్ని విషయాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి. అందువలన ఈ సాధారణ సంకల్పాలలో లేదా వ్యర్థ సంకల్పాలలో స్వయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకండి. అర్థమయ్యిందా అని అడుగుతున్నారు బాబా. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, చెకింగ్ పాయింట్ ఏమొచ్చింది? చిన్నవాళ్ళైతే ఉండిపోవాలి, పెద్దవాళ్ళు చెయ్యాలి అని ఏమి నియమం లేదు. ఏదైతే ఆలోచిస్తామో అది చెయ్యాలి. ఇది నియమం. ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు. ఆలోచిస్తే పొందరు, చేస్తేనే పొందుతారు. ఇది పరమాత్మ యొక్క నియమం. అచ్చా.